ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా నర్సాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 కబడ్డీ టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. హోరాహోరీగా పోటీలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్లో మనకు అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని జాతీయ మహిళా పురుషుల కబడ్డీ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతోటి ఈ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ప్రధానంగా చెప్పుకోవాల్సిన యువతను క్రీడల పట్ల ఉత్సాహం చూపించే విధంగా ఈ క్రీడలు ఏర్పాటు చేశారు. మనకి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా అంటే వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతోటి ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు మహిళలకు సంబంధించిన పురుషులకు సంబంధించిన క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి అనమాట సుమారు 30 టీం సభ్యులు హాజరయ్యారు. ఇక్కడ 30 రాష్ట్రాలకు సంబంధించిన టీం సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 18 మ్యాచ్లు నిర్వహించారు. ప్రతి మ్యాచ్లో ఉత్కంఠగా సాగుతుందన్నమాట. ఒక పక్క మహిళలకు సంబంధించిన కబడ్డీ పోటీలు జరుగుతుంటే మరో పక్క పురుషులకు సంబంధించిన కబడ్డీ పోటీలు ఎట్ ఎ టైం జరుగుతుందన్నమాట. దీన్ని చూస్తానికి కూడా ప్రేక్షకులు కూడా భారీ ఎత్తున వచ్చారన్నమాట. అంటే క్రికెట్ పందాల్లో ఏ రకమైన స్టేడియంస్ ఏర్పాటు చేస్తారో ఆ రకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకు సంబంధించిన కబడ్డీ పోటీలు చూస్తున్నాం మనం. ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అంటే చెడు వ్యసనాలు కానీ కోడి పందాలు రకరకాల ఆటలకి కాకుండా ఇక్కడ ఈ రకంగా క్రీడలు నిర్వహించడం వల్ల ఇక్కడ యువత కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే యువత క్రీడల్లోనూ అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేయడం మనం సంతోషించకపోవడం. ఈ సందర్భంగా ఈ క్రీడలకు ఇక్కడ పోటీకి సంబంధించిన కోచ్ కూడా మనతో ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్ల మీద చెప్పండి. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఉన్నారు మనతో. చెప్పండి సార్, అసలు ఏంటి పోటీలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి ఎన్ని రోజులు నిర్వహిస్తారు సార్? ఈ యొక్క పోటీలు గత 25 సంవత్సరాల నుంచి కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, కొత్తపల్లి జానకిరామ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా అనేక స్త్రీ పురుషుల చేతులను ఇక్కడికి రప్పించడం జరుగుతున్నది. ఈ యొక్క పోటీలను వీరు ఎంతో ప్రత్యక్షంగా తీసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇది కంటిన్యూ చేస్తున్నారు. రెండోది, యువతను అక్రమ మార్గంలో సక్రమ మార్గంలో పెట్టేదానికి ఈ యొక్క పోటీల వారు మెయిన్ ఉద్దేశము. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండగప్పుడు ఈ ఏరియాలో కోడి పందాలు, జూదము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారు అలాంటివి జరగకుండా యువతను మంచి మార్గంలో నడిపించేదానికి ఇలాంటి క్రీడలను ఎంతో లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క పోటీలు నిర్వహించి వారు యువతను మంచి మార్గంలో నడిపించేదానికి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క పోటీలను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది క్రీడల పట్ల? ప్రజల నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది సార్. ఇక్కడ అసలు క్రౌడ్ ఎలాగొస్తుందంటే, మేము చాలా ప్రదేశాల్లో కూడా టోర్నమెంట్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ వచ్చేటువంటి క్రౌడ్ కానీ, ఇక్కడికి వచ్చే మంచి మనుషులు కానీ, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేయర్స్ కానీ ఎక్కడో మన ఇండియా లెవెల్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా టీమ్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రజలు చాలా మంచి వ్యక్తులు. ఇక్కడ వచ్చినట్టు ఆడపిల్లలు కానీ, మగపిల్లలు మెన్ టీమ్స్ కానీ, ఉమెన్ టీమ్స్ కానీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి గ్యాలరీ పైన ఎంతమంది జనాలు ఉన్నారు, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క పోటీలని. చెప్పండి, మీరు గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. మీరు ఎప్పుడు క్రీడల పట్ల మీ కొత్తపల్లి బ్రదర్స్ అంటే ఇక్కడ క్రీడల పట్ల చాలా మక్కువ చూపిస్తుంటారు. 20 సంవత్సరాలు నిర్విరామంగా ఈ పోటీలు నిర్వహిస్తారు కదా. ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది, ఏ రకంగా ఉంది? ప్రజల నుంచి ఎక్సలెంట్గా స్పందన ఉందండి. మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా అంతకు రెట్టింపు ప్రజలు వచ్చి దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు మరి మన ఏపీ 24/7 ద్వారా వాళ్ళకు కూడా నా అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను. ఏ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మనకి కన్యాకుమారి టు కాశ్మీర్ ఇంచుమించు మెన్ ప్లస్ ఉమెన్ కలిపి 30 టీమ్స్ ఇక్కడ ఆడుతున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ టీమ్స్ ఇక్కడ రోజుకి ఎన్ని ఆటలు నిర్వహిస్తున్నారు సుమారు? రోజుకి అవి 16 ఆటలు ఇక్కడ నిర్వహిస్తారు. మెన్ 8, ఉమెన్ 8 నిర్వహిస్తారు. ఈ కొత్తపల్లి జానకిరామ్ గారు చెప్తారు సుమారు
30 మంది టీంల వరకు ఇక్కడ పోటీలో పాల్గొనాలని చెప్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కబడ్డీ పోటీలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో కూడా చాలా ఉత్సాహంగా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రీడల పట్ల యువతలో మంచి చైతన్యం తీసుకురావాలి. కోడి పందాలు, జోదం, తర్వాత పేకాట అటువంటి వారి వ్యసనాలకి లోను కాకుండా ఉండే విధంగా చేయాలని చెప్తున్నారు. మరో కోచ్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఎలా ఉన్నాయి ఈ క్రీడలు, ఎలా ఉన్నాయి, స్పందన ఎలా ఉంది? మేము ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున 25 సంవత్సరాలను బట్టి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. మరి మాకు నేషనల్స్ ఉన్నా కానీ మాకు నేషనల్స్ రేపు 27వ తారీఖు నుండి బాంబేలో నేషనల్స్ జరుగుతాయి. జనరల్గా అన్ని టీములు కోచింగ్ క్యాంపు ఒక నెల రోజులు నిర్వహిస్తాయి. అయినా మాకు కొత్తపల్లి సోదరుల మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ ప్లేస్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా రాష్ట్ర కార్యదర్శి వీరలంకయ్య గారి సహకారంతో ఆ ఇండియాలో ఉన్నటువంటి 30 టీముల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ని జయప్రదం చేయడానికి మా సెక్రటరీ గారు శాయశక్తులుగా ప్రయత్నించారు. అలాగే మాకు వెనకున్నటువంటి మా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కేఈ ప్రభాకర్ గారు కూడా మమ్మల్ని వెనక నుండి ప్రోత్సహిస్తూ ఈ అసోసియేషన్ నడిపిస్తున్నారు. వారి సహకారం కూడా ఈ టోర్నమెంట్ జరగడానికి ఎంతో ఉంది. మా ప్రెసిడెంట్, సెక్రటరీ, మా రాష్ట్ర కార్యదర్శి మరి ప్రెసిడెంట్ గారు కూడా ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి గత 25 సంవత్సరాల నుండి శాయశక్తులా ట్రై చేస్తున్నారు. ఇక్కడ ప్రజల యొక్క స్పందన కూడా చాలా బాగుంది. మరి పండగ, సంక్రాంతి పండగ అంటే ఆడపిల్లలకి మంచి పండుగ. వీళ్ళు కొత్తపల్లి సోదరులు ఇచ్చేటువంటి ఆతిథ్యానికి తప్పిపోయి ఇక్కడ ప్రతి 25 సంవత్సరాల నుండి ఇంచుమించు 250 మంది కబడ్డీ క్రీడాకారులు ఇక్కడ పాల్గొని ఈ టోర్నమెంట్ను జయప్రదం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులకి అసోసియేషన్ మీద, అలాగే ఈ కొత్తపల్లి సోదరుల మీద అభిమానం ఉండటమే ముఖ్య కారణము. ప్రజల స్పందన చాలా బాగుందండి. ఇక్కడ జరుగుతున్న పోటీలు ప్రజల నుంచి ఏ రకమైన స్పందన ఉంది? ప్రజల నుండి అపూర్వ స్పందన ఉంది. ఈ టోర్నమెంట్ చేయాలంటే దగ్గర 60-70 లక్షల రూపాయలు అవుతుంది. 5 లక్షల రూపాయలు క్రీడాకారులకే ప్రైజ్ మనీ ఇస్తున్నారు. మరి ఫస్ట్ ప్లేస్కి 1,00,000 రూపాయలు, సెకండ్ ప్లేస్కి 75,000, థర్డ్ ప్లేస్కి 50,000, ఫోర్త్ ప్లేస్కి 25,000 ఇస్తున్నాము. ఇది ఇండియాలోనే హైయెస్ట్, మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ప్రైజ్ మనీ టోర్నమెంట్. మరి ప్రజల నుండి కూడా సహకారం ఉండబట్టే ఈ టోర్నమెంట్ చేయగలుగుతున్నారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కానీ గత 25 సంవత్సరాల బట్టి ఈ టోర్నమెంట్ని కొత్తపల్లి సోదరులు, మరి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి వీరలంకయ్య గారి సహాయ సహకారంతో ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. చెప్పండి, ఎలా ఉందండి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తుంటే మీరు ఏ రకంగా ఫీల్ అవుతారు? చాలా విజయవంతంగా జరుగుతుందండి. నరసాపురంలో ఈ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ టోర్నమెంట్ చాలా ఎంతో ఉత్సాహంగా ప్రజలు చూడండి, మీరు చూస్తున్నారు, ఎంతో ఉత్సాహంగా ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ ఉత్సవాలు చూస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఎంతో బాధ్యతగా, ఎంతో భారమైన కార్యక్రమాన్ని కొత్తపల్లి సోదరులు వారు ఎత్తుకుని, ఎంత భారం అంటే మామూలుగా చెప్పి విషయం కాదండి, చాలా భారమైన కార్యక్రమం. జిల్లాలో ప్రతి చోట కోడి పందాలు జరుగుతున్నాయి. మీరు డిఫరెంట్ గా ఇది ఏర్పాటు చేశారు. మీరు డిఫరెన్స్లు ఉన్నా కూడా ఇక్కడ జనం చూడండి, మీకు తొండోపుతండాలుగా రోజు రోజుకి ఉత్సాహంగా పెరిగిపోయి ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తున్నారంటే చాలా బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ విపరీతమైన భారాన్ని కూడా వారే మోస్తున్నారు. ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం లేకపోయినప్పటికీ కూడా ఈ వారు సోదరులు ఇద్దరూ ఈ భుజాల మీద ఎత్తుకుని ఎంతో బాధ్యతగా మేము అందరం చూస్తున్నాం. మేమేమి చేయలేను, అసమర్థులం. ఎందుకంటే ఇంత భారాన్ని కూడా వారే మోస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా, ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ జరుగుతున్న కబడ్డీ పోటీలు, ఏ రకంగా ఉన్నాయి? మన తెలుగు వారికి ఏదైనా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయంటే చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి కుటుంబ సమేతంగా, ముఖ్యంగా అందరూ కూడా వచ్చి తల్లిదండ్రులు పిల్లలతో చక్కగా వచ్చి ఆనందంగా కార్యక్రమాలు చూస్తున్నారు. ఈ పోటీల్లో రోజుకి కూడా నిన్నటికి ఈ రోజుకి చక్కగా ఉల్లాసభరితంగా ఉంటున్నాయి. రేపు రాబోయే 2 రోజుల్లో కూడా చాలా సాగా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చే కార్యక్రమాలు చూసే విధంగా ఉన్నాయి. దీని అంతటికి కూడా కొత్తపల్లి సోదరులు ఇద్దరు చేస్తున్నటువంటి ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చి చేయడం చాలా ఆనందంగా. ఈ ప్రాంతంలో దీని మీద చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి అంటేనే కబడ్డీ పోటీలు, కబడ్డీ పోటీలు అంటేనే సంక్రాంతి అన్న చందంగా ఉంది. ఇక్కడ చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ పోటీలు జరుగుతున్నాయి.
ఇది ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా కొత్తపల్లి సుబ్బారాయుడు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల పట్ల ప్రేక్షకుల నుంచి కూడా చుట్టుపక్కల స్థానికుల నుంచి కూడా పూర్తి స్థాయిలో స్పందన లభిస్తుందన్నారు. ఉదయం నుంచి జరుగుతున్న పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కూడా పాల్గొన్నారని చెప్తున్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు గుండాట్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ క్రీడాకారుల నుంచి కూడా అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ నుంచి యానం సాయి యానం నుంచి వచ్చారు. గతంలో ఎప్పుడన్నా మీరు పాల్గొన్నారు ఇక్కడ? పోయిన సంవత్సరం పాల్గొన్నారు. ఎలా ఉన్నాయి క్రీడలు? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పోటీలు ఎలా జరుగుతున్నాయి? చాలా ఎక్కువగా భారీగా అన్ని దేశ నలుమూలల నుంచి టీంలు వచ్చినాయి. చాలా బాగా జరుగుతుంది. చెప్పండి, మరికొంత క్రీడా మంది ఎలా ఏమండి హలో ఎలా జరుగుతున్నాయి క్రీడా పోటీలు ఇప్పుడు? కబడ్డీ పోటీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది సార్. నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. ఫుడ్ కానీ రూమ్స్ కానీ బాగా జరుగుతుంది సార్. బాగా చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యానం సార్. యానం నుంచి వచ్చారు. మీరు టీం సభ్యులు? అవును సార్. ఇప్పుడు ఎన్ని పోటీలను పాల్గొన్నారు మీరు? రెండు మ్యాచ్లు ఆడాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సూపర్ సార్. ఇక్కడ చాలా బాగుంది. ఇది క్రీడాకారులు చెప్తుంది. ఇక్కడ జరుగుతున్న క్రీడా పోటీల పట్ల సౌకర్యవంతంగా ఉందని, ఫెసిలిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి అంటారు. క్రీడాకారులు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది